నువ్వు హీరోయిన్ వేషాలకు పనికిరావు అన్నారు తెలుగు దర్శక నిర్మాతలు ఓ నటిని చూసి. కానీ ఆమెను చూసిన మలయాళ చిత్ర పరిశ్రమ నువ్వే మా నాయికవు అని ఆదరించారు. మలయాళ చిత్రం స్వయంవరంలో ఆమె జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఊర్వశి గౌరవాన్ని అందుకుంది. అప్పుడే దేశవ్యాప్తంగా తెలిసింది శారద అంటే ఎవరో. శారద మా తెలుగమ్మాయే అని అప్పుడు తెలుగు పరిశ్రమ గుర్తించింది. వరుసగా హీరోయిన్ వేషాలు ఇచ్చింది. ఉత్తమ నటిగా ఒకసారి కాదు, రెండోసారి తులాభారం, మూడోసారి నిమజ్జనం తెలుగు చిత్రానికే జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకుని తెలుగులో అలాంటి గౌరవం అందుకున్న ఏకైక నటిగా రికార్డ్ స్థాపించింది. అంతటి బెస్ట్ ఆర్టిస్ట్ నిజ జీవితంలోకి, అది వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసరికి బెస్ట్ నిర్ణయాలు తీసుకోలేక సంక్షోభంలో పడి విలవెల్లాడిపోయింది. తెలుగు సినిమాల్లో నటిస్తున్న రోజుల్లోనే కళ్ళబొల్లి మాటలతో నవ్విస్తూ కవ్విస్తూ శారదకు దగ్గరయ్యాడు చలం. అప్పటికే అతనికి పెళ్ళయింది, 3 పిల్లలు కూడా ఉన్నారు. అతని భార్య ప్రమాదవశాత్తు మరణించినట్లు చెబుతారు. కానీ చలం పెట్టే చిత్రహింసలకు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని మరో కథనం. ఇవన్నీ తెలిసిన వారు చలానికి దూరంగా ఉండమని శారదను పరోక్షంగా హెచ్చరించినా ఆమె వినలేదు. చలాన్ని పెళ్లి చేసుకున్న కొంతకాలానికే అతని నిజస్వరూపం క్రమక్రమంగా బయటపడింది. తన మీద చూపిన ప్రేమ అంతా బూటకమని, తన సంపాదన మీద ఆశతోనే అతను అలా నటించాడని శారదకు అర్థమైంది. ఎందుకంటే నటుడిగా, నిర్మాతగా అప్పటికే అతని పతనం ఆరంభమైంది. దాంతోపాటు చలం తాగుడికి బానిసయ్యాడు. శారదను మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. పగలు రాత్రి తనతోనే గడపాలని వేధించేవాడు. దాంతో తన కెరియర్ కూడా దెబ్బతింటుందని శారద గ్రహించింది. ఒకరోజు ఆమె తెగించి చలాన్ని ఇంట్లోంచి పొమ్మని గెంటేసింది. అక్కడితో ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయింది. చలం అనారోగ్యంతోనే కృంగి కృశించి మరణించాడు. ఆ తర్వాత కొంతకాలానికి శారద మళ్ళీ తప్పులో కాలేసింది. విజయ్ రాఘవన్ అనే మరో వ్యక్తి ఆమె నమ్మకాన్ని సంపాదించి సన్నిహితుడయ్యాడు. చాక్లెట్ల వ్యాపారంలో బోలెడు డబ్బు సంపాదించవచ్చని ఆశ పెట్టాడు. అతన్ని నమ్మింది. ఆ తర్వాత బోలెడు నష్టంతో కంపెనీ మూతపడింది. కానీ విజయ్ రాఘవన్ మాత్రం లాభపడ్డాడు. అంటే ఏం జరిగిందో అర్థమైంది కదా. శారద ఎంత గొప్పనటో అంత అమాయకురాలు. అమాయకుల్ని ఎవరైనా ఎన్నిసార్లైనా మోసగించవచ్చని మరోసారి రుజువైంది.